హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇవాళ వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన పులిహోర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇది మా అమ్మ చేసే వంటకం అండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికోసం వేడి అన్నం లేకపోతే మిగిలిపోయిన అన్నం పొడిగా చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, రుచి బాగుండిద్ది. అలాగే 4-5 పెద్ద సైజు టమాటాలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పులిహోరకి మనం రెడ్ చిల్లీ కారం వేసుకోము, అందుకని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఉప్పు పసుపు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. ఉడికించుకునేటప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకోండి. ఈ టమోటాలు ఉల్లిపాయలు ఉడికే లోపల 1.5 లేదా 2 నిమ్మకాయలు తీసుకొని ఇలాగ నిమ్మరసం అనేది సపరేట్ చేసుకోండి. ఇలాగ నిమ్మరసం కూడా సపరేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ టమోటా ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉడికిపోయాయి, చూపిస్తున్నాను చూడండి. టమోటాలు ఉల్లిపాయలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత మనం సపరేట్ చేసుకున్న ఈ లెమన్ జ్యూస్ వేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకొని ఈ పొడిగా చేసుకున్న అన్నం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఉప్పు అలాగే లెమన్ జ్యూస్ నిమ్మరసం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అవుతుంది. రుచి అయితే అద్భుతంగా ఉండిద్ది. తినేటప్పుడు అక్కడక్కడ మనకి ఉల్లిపాయలు తగులుతూ ఉంటే ఉల్లిపాయల రుచి ఇంకా బాగుండిద్ది. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎంత రుచిగా ఉండిద్ది అంటే అన్నం మిగిల్చుకొని మరీ చేస్తాం, అంత రుచిగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.